సో లో బీపీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ మ్యాన్కి అర్థం కావాల్సింది బీపీని ఒక క్రమంలో మేము డయాగ్నోస్ చేస్తాం. సో నార్మల్ బ్లడ్ ప్రెషర్ అంటే 120/80, లో బీపీ అంటే బిలో 90/60. సో దీన్ని 90/60 ఉన్నదాన్నే లో బీపీ అనాలి. తరచుగా నేను క్లినికల్ ప్రాక్టీస్లో నాకు 100 ఉంది, 110 ఉంది లో బీపీ అనేది చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు. సో లెస్ దెన్ 90/60 ఉంటేనే దాన్ని లో బీపీ అనేది మనం కేటగరైజ్ చేయాలి. సో లో బీపీ ఉన్న వాళ్ళలో ఎక్కువ శాతం కనిపించేది టైర్డ్నెస్, వీక్నెస్, తల తిరగడం, అలాగే ఇంకా ఎక్కువగా డిహైడ్రేషన్. అంటే లో బీపీ అయితే సో అవయాల మీద ఒత్తిడి పడేదానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా లో బీపీ వచ్చేదానికి కారణాలు చూస్తే డీహైడ్రేషన్ అంటే ప్రాపర్గా వాటర్ తీసుకోకపోవడం. ఎందుకంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ బ్లడ్ వాటర్తో ఫిల్ అయి ఉంటుంది. వాటర్ సరిగ్గా తీసుకోకపోతే బ్లడ్ ప్రెషర్ సరిగ్గా మెయింటైన్ కాదు. ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ సరిగ్గా మెయింటైన్ కాదో వివిధ రకాల అవయాల మీద, పర్టికులర్గా కిడ్నీ, లివర్, హార్ట్ మీద ఒత్తిడి వచ్చేదానికి ఆస్కారం ఉంది. అది ఇంకొద్దిగా తీవ్ర రూపం దాలిస్తే బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అందుకోసం లో బీపీని కాస్త సీరియస్గానే తీసుకోవాలి. లో బీపీని కరెక్ట్ చేసుకోవడం అనేది సింపుల్ మెజర్. ఫ్లూయిడ్స్ అనేవి ప్రాపర్గా తీసుకోవడం. ఆ ఫ్లూయిడ్ రిక్వైర్మెంట్ అనేది యూజువల్లీ మీ ప్రాంతం బట్టి డిసైడ్ చేస్తారు. బట్ నార్మల్ రేంజ్ అంటే 3 to 4 లీటర్స్. అది కూడా ఒక్కసారి తాగడం కాకుండా ఒక క్రమంలో జనరల్ రికమెండేషన్ ఏంటంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఎవ్రీ అవర్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 3 నుంచి 4 లీటర్స్ మధ్యన మనం తీసుకున్నట్టు ఉంటుంది. అలాగే అలా తీసుకున్నా కానీ ఇంకా లో బీపీ ఉంటే లో బీపీకి సాల్ట్ వేసిన పదార్థాలు తీసుకోవడం వల్ల బీపీ పెరిగేదానికి ఆస్కారం ఉంది. మరి కండిషన్స్ చూసుకుంటే ఏ కారణంగా లో బీపీ వస్తుందని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ ప్రెషర్ ప్రొడ్యూస్ చేసేదే హార్ట్. సో హార్ట్ ఏదైనా వీక్నెస్ ఉంటే, ఏ కారణంగా అయినా హార్ట్ ఫంక్షనాలిటీ సరిగ్గా ఉండకపోతే ఇది లో బీపీకి దారితీసేదానికి ఆస్కారం ఉంది. అలాగే బ్లడ్ ప్రెషర్ హార్మోన్స్ ద్వారా రెగ్యులేట్ అవుతాయి. సో హార్మోన్స్లో ఎక్కడైనా లోపాలు, పర్టికులర్గా కార్టిజాల్ హార్మోన్, గ్రోత్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్, ఇలాంటి హార్మోన్స్లో ఎక్కడైనా లోపాలు కనిపిస్తే అది బీపీ రెగ్యులేషన్లో తేడాలు వచ్చి లో బీపీకి దారితీసేదానికి ఆస్కారం ఉంది. అలాగే కొన్ని ట్యాబ్లెట్స్, పర్టికులర్గా బ్లడ్ ప్రెషర్ ట్యాబ్లెట్స్, వాపు తగ్గించే ట్యాబ్లెట్స్, కొన్ని మానసిక ఒత్తిడికి వాడే ట్యాబ్లెట్స్, వీటన్నిటిలో కూడా బీపీని తగ్గించే తత్వం ఉంటుంది. కాబట్టి వాళ్ళల్లో కూడా లో బీపీ వచ్చేదానికి ఆస్కారం ఉంది. పర్టికులర్గా ఈ సీజన్ గురించి మాట్లాడితే ఈ గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అంటే వాంతులు, విరోచనాలు, వీళ్ళలో కూడా లో బీపీ వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో అలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి లో బీపీ వచ్చేదానికి ఆస్కారం ఉంది. దాని కారణాలు మనం గమనించుకొని తగు చర్యలు తీసుకుంటే లో బీపీని ఈజీగా అవాయిడ్ చేసి అధిగమించి ఆర్గన్ ఎఫెక్ట్ కాకుండా కాపాడుకోవచ్చు. నమస్తే.